భీకరారణ్యములలో మనము పడరాని కష్టాలు అనుభవిస్తున్నామని మా తండ్రి గారు మనస్తాపం చెందుతూ ఉంటారు. లక్ష్మణుని సేవలు, నీ సాహచర్యము, చిత్రకూట పర్వత సౌందర్యము నాకెంతో తృప్తినిస్తున్నాయి. ఈ ప్రశాంత జీవనమును మా తండ్రి గారు ఒక్కసారి తిలకిస్తే వారు ఎంతో సంతోషిస్తారు. అన్నా, భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు. భరతుడా? అవునన్నా, తన రాజ్యం నిష్కంటకం చేసుకోవడానికి వస్తున్నాడు. నిన్ను నన్ను వధించడానికి వస్తున్నాడు. ఎవడి మూలాన నీవు రాజ్య విహీనుడవయ్యావో, ఎవడి మూలాన నీవి వనవాసం చేయవలసి వచ్చినవో ఆ భరతుడు వత్సుడు అనుజ్ఞయపడి ససైన్యంగా సమాంతరంగా వాడి నాశనం చేసి ఆ రాజ్యం నీకు సమర్పిస్తాను. లక్ష్మణ, ఆవేశంలో కూడా అనరాని మాటలంటున్నా. భరతుడు నాకు బహిప్రాణం. కలలోనైనా అతను మనకు ఎక్కువ తలపెట్టాడు. అన్నా, నన్ను మన్నించండి అన్నా, నన్ను మన్నించండి. లేనాయనా భరత. అన్నా, భరత, తండ్రి గారు కుశలమే కదా? తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. గురుదేవ, తండ్రి మాటను పాటిస్తున్న ధన్యుడు రాముడు, అన్నబాటను అనుసరిస్తున్న పుణ్యధనుడు లక్ష్మణుడు, తండ్రికి ఉత్తరక్రియలు చేసి పుత్రధర్మం నెరవేర్చిన వాడు శత్రుఘ్నుడు. నేను ఏ సేవకు అర్హత లేని అదృష్టహీనుడను. అంతా దైవేచ్ఛ. విచారించు విచారించు. తండ్రి ఆజ్ఞను పాటించి రాజధర్మాన్ని అవలంబించు. అన్న, ధర్మమే లేని నాకు రాజధర్మం ఎందుకు? పూర్ణచంద్రుని వల్ల శరద్రాత్రి ప్రకాశించినట్లు శ్రీరామచంద్రుని వల్ల భూమండలం సుమంగళి కావాలి. నేను నీ తమ్ముణ్ణి, శిష్యుణ్ణి, భృత్యుణ్ణి. శిరసా ప్రార్థిస్తున్నాను, అనుగ్రహించు, రాజ్యం స్వీకరించు. భరత, తండ్రి నీకిచ్చిన భాగము అయోధ్య, నాకు నియోగించినది మునిసేవ. తండ్రి గారి ఆజ్ఞను, అమ్మగారి కోరికను ఇరువురము శిరసావహించాలి. రామ, స్వార్థ బుద్ధి నన్ను అంధురాల్ని చేసింది. నా కంటి వెలుగు నిన్ను దూరం చేసుకుని నా బిడ్డకు దూరం అయ్యాను. అయోధ్యను అరాచకం చేశాను. నా మాంగళ్యం బలి చేసుకున్నాను. శిక్షించడానికి కూడా అర్హత లేదని అందరూ నాపై క్షమ చూపుతున్నారు. అది నన్ను అగ్నిలా దహించి వేస్తూ ఉంది. నేను భరించలేను, ఇది నేను భరించలేను. రామ, నేను కోరిన వరాలు పంచభూతాల సాక్షిగా ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నాను. నీవు రాజ్యానికి వచ్చి మాకు మనశ్శాంతి ప్రసాదించు రామ. తల్లి, మన్నించు. నీవు వరములు ఉపసంహరించుకున్నాను, నేను ఆజ్ఞను ఉల్లంఘించలేను. అదే జరిగినచో తండ్రి గారికి సద్గతులు కలిగేలా. నాయనా భరత, నీవు పట్టాభిషిక్తుడవై. అన్నా, అన్నా, నాకు ఆ శక్తి లేదు, అర్హత లేదు. నీ ఔదార్యంతో లభించిన రాజ్యం నీకే సమర్పిస్తున్నాను. వనవాసం చేసే కష్టం నీకు కలుగరాదు. తమ్ముడా, కష్టమే మన ధర్మ ప్రవర్తనానికి అగ్ని పరీక్ష. నేను నాది అన్నది మరచి ధర్మాన్ని పాటించడమే మానవుని కర్తవ్యం. ధర్మమూర్తివైన మీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి. ఇవి వచ్చే వరకు నీ పాదుకలే రాజచిహ్నాలుగా నిలుస్తాయి. ఈ వరమైన అనుగ్రహించు. ఈ పాదుకల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. 14 ఏడుల గడువు ముగిసిన క్షణమే మీ దర్శన భాగ్యం లేకపోతే
అగ్ని ప్రవేశం చేస్తాను. భరత, నీ త్యాగం నిరుపమానం. ఈ భరతఖండం ఉన్నంత వరకు నీ పేరు నిలుస్తుంది. గురుదేవా, బద్ధవైరంతో నా తల్లి కోరిన వరాలు అన్నను అడవులకు పంపాయి. భక్తితో నేను కోరుకున్న వరం ఆయనకు పాదరక్షలు కూడా లేకుండా చేసింది. చెప్పు. రామ రామ రామ. ఎక్కడిది ఆప్తనా? నా ఆత్మీయులకు ఎవరో ఆపద కలిగించా. ఎవరు ఆ కీడు తలపెట్టినది? నరాధములు. సోదరి సూర్పణఖ, ఏమిటి విపరీతం? ఏమిటి విరూపం? ఎవరు చేశారు ఈ ఘోర కార్యం? అన్నా, రాముని భార్య సీత అతిలోక సుందరి. నీ పంచనున్న దేవతా స్త్రీలందరూ ఆమె ముందు దిగదుడిపే. అన్నా, సీతను నీకు భారీగా జతకూర్చుదామన్న ఆశతో దరి చేరపోతే ఆడదాన్నని కూడా చూడకుండా నన్ను పట్టి. బాధపడకు చెల్లెలా, వాళ్ళు ఇంతకింత అనుభవిస్తారు. ఆ సీతను భార్యగా కాదు, బానిసగా తెచ్చి పడేస్తారు. నీకు జరిగిన హింసకు వేయింతలది పొందగలదు. అన్నా, ఆవేశము తగదు. తన కోపమే తనకు శత్రువు. ఈ రావణుడు శత్రుంజయుడు విభీషణ. నాథా, నాథా, దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కళకళలు పరికించారా? ఆ బంగారు లేడి ఎంత ముచ్చటగా ఉందో. అవుంది, మనోహరంగానున్నది. దాన్ని మచ్చిక చేయ మనసైంది స్వామి. నీ మక్కువ తీర్చుట నా విధి కాదా? లక్ష్మణ, ఏవీ నా శరచాపములు? అన్నా, కనకమృగం కనీవిని ఎరిగిన విడ్డూరం కనుకనే మన తావున ఉండదగ్గది. అరణ్యవాసం గుర్తుగా అత్తలకు చూపిస్తాను. లక్ష్మణ, కాపురానికి వచ్చిన పిమ్మట నీ వదిన నోరు విప్పి కోరినది ఒక్క కోరికే కదా? కాదన్నా, ఇది రాక్షస మాయనే నా అనుమానం. మాయ అయితే ఛేదిస్తాను,
కాకపోతే సాధిస్తా. ఈ అల్పకార్యానికి మీరెందుకు? అనుజ్ఞ ఇవ్వండి. మీ వదిన తెమ్మన్నది నన్ను కదా. ఆశ్రమానికి ఆమెకు రక్షగా ఉండు. ఆజ్ఞ.